చంద్రగిరిలో ఈసారి చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డికి పరాభవం తప్పదా? చెవిరెడ్డి ముఖ్య అనుచరులే ఆయన కొడుక్కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా? స్వగ్రామం తుమ్మలగుంటలోనూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై వ్యతిరేకత మొదలైందా? ఇంతకీ చెవిరెడ్డి మఠం భూములను చదును చేయడం వెనుకున్న ఆంతర్యమేంటి? ఆపత్కాలంలో అండగా ఉన్న వారిని సైతం చెవిరెడ్డి పెడచెవిన పెట్టారా? అధికారం అండ చూసుకుని చెవిరెడ్డి రెచ్చిపోతున్నారా? చంద్రగిరి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారం వచ్చాక అందరినీ దూరం చేసుకుంటున్నారు. దీంతో విసిగిపోయిన ఆయన ముఖ్య అనుచరులు సైతం వైసీపీ గూటి నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2019 వరకు ఉన్న చెవిరెడ్డికి ప్రస్తుతం వ్యవహరిస్తున్న చెవిరెడ్డికి మధ్య చాలా తేడా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఈసారి చంద్రగిరిలో చెవిరెడ్డి కొడుకు గెలుపు కష్టమే అని అనుచరులు అంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటిస్తున్నారంటే ఒకప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. ఆయన పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చాటేవారు. కానీ అది గతం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. పొగిడిన నోళ్లే ఆయన్ని ప్రశ్నిస్తున్నాయి. 2019 వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చంద్రగిరి నియోజకవర్గంలో చాలా మంచి పేరుండేది. కరోనా సమయంలోనూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కానీ రాను రాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలో మార్పు కనిపిస్తోంది. ఓ పక్క సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క అవినీతి మరకలను అంటించుకుంటున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నేతలను పెడచెవిన పెట్టారు. చెవిరెడ్డి చుట్టూ ఒక కోటరీ ఏర్పడింది. ఆ కోటరీ చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఒకప్పుడు కష్టకాలంలో చెవిరెడ్డిని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఆ కోటరీ దెబ్బకు విలవిలలాడుతున్నారు. చెప్పుడు మాటలు వింటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమను దూరం పెట్టారని ఆయన ముఖ్య అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చెవిరెడ్డి ప్రకటించడం, వెంటనే ఆయన కొడుకు మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో వైసీపీ కేడర్ అసహనానికి గురవుతోంది. మరోపక్క నియోజకవర్గంలో తిరుగుతున్న మోహిత్ రెడ్డి చెవిరెడ్డి ముఖ్య అనుచరులను సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క తుడాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా తనను నమ్ముకున్న వారికి ఎలాంటి కాంట్రాక్టులు ఇవ్వలేదనే వాదన కూడా వ్యక్తమవుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చైర్మన్గా ఉన్న తుడాలోని కాంట్రాక్టులను ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలకి అప్పగించడంపై కూడా ఆయన ముఖ్య అనుచరులు గుర్రుగా ఉన్నారు. మరోపక్క మోహిత్ రెడ్డి పార్టీ కేడర్ను కలుపుకుపోకుండా కేవలం కొంతమందికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ ఉండడంతో పార్టీ మారేందుకు చాలా మంది వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల చేసిన అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందనే ప్రచారం జరగడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలో హాతీరామ్జీ మఠంకు చెందిన భూములు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల ఆ భూములను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా లీజుదారుల నుంచి కొనుగోలు చేసినట్లు, ఆ భూములను అధికారులను మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమంగా కొనుగోలు చేసిన మఠం భూములతో పాటే పక్కనే ఉన్న ఇతర మఠం భూములను కూడా చదును చేసి క్రికెట్ గ్రౌండ్గా మార్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కనీసం లీజుదారులకు కూడా చెప్పకుండా చదును చేయడంతో ఆ భూముల హద్దులు పూర్తిగా చెరిగిపోయాయి. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ భూములను కూడా కాజేస్తారని అనుమానంతో చాలామంది ఆయన గ్రామానికి చెందిన అనుచరులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ టోర్నమెంట్ మాటున ఈ భూములను కాజేసేందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చదును చేయించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో లీజుదారులంతా ఏకమయ్యారనే వాదన కూడా వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఆయన స్వగ్రామం తుమ్మలగుంట చెందిన ఆయన ముఖ్య అనుచరుడు ఆయన వ్యతిరేకులను ఏకం చేస్తున్నట్లు సమాచారం. మఠం భూముల వ్యవహారాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివాదంగా మార్చితే అందుకోసం ఆందోళనలు చేసేందుకు కూడా ఆ నేత ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే గ్రామస్తులను ఏకం చేస్తున్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మఠం భూములను తిరిగి ఇవ్వకపోతే ఉద్యమం చేసేందుకు ఆయన సొంత గ్రామానికి చెందిన ఆయన అనుచరులే సన్నద్ధమవుతున్నారు. గతంలోనూ క్రికెట్ పేరు చెప్పి చెరువు మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న మఠం భూములను కూడా కాజేస్తారని ఆందోళన తుమ్మలగుంట వాసుల్లో వ్యక్తమవుతోంది. త్వరలోని తుమ్మలగుంటకు చెందిన ఆయన ముఖ్య అనుచరుడు పార్టీని వీడి చెవిరెడ్డికి వ్యతిరేకంగా రాజకీయం చేయబోతున్నట్టు సమాచారం.
ప్రజల్లో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారం అండతో ఇప్పుడు ఆ పేరును పోగొట్టుకుంటున్నాడనేది వాస్తవం. చివరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన మోహిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.